ఫ్రెండ్స్, మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న టెన్షన్ అంతా క్రూడ్ ఆయిల్ గురించి అనుకుంటే మీరు పూర్తిగా తప్పు. అసలైన గేమ్ నూనె కాదు, ఆ గేమ్ మొదలుపెట్టింది భారత్. మీరు నమ్మలేరు, కొన్ని రోజుల క్రితం వరకు అదే మిడిల్ ఈస్ట్ దేశాలు భారత్ నుంచి వెళ్ళే గుడ్లు ఇంకా చాలా ఆహార పదార్థాలని తిరస్కరించి తిరిగి పంపించాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారైంది. అదే దేశాలు ఇప్పుడు ఉల్లిపాయలు, బంగాళదుంపలు, టమాటాలని ఒక్క రేటుకు కాదు 10 రెట్లు ధరలకు కూడా ఇచ్చి కొనుక్కుంటామని సిద్ధంగా ఉన్నారు. అయినా కూడా భారత్ ఆ వస్తువుల్ని ఎగుమతి చేయడం లేదు. ఇదే అసలు ట్విస్ట్. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే చాలా దేశాలు నూనెకు బదులుగా ఆహార పదార్థాలు కావాలని అడుగుతున్నాయి. అవును, మీరు మా దగ్గర నుంచి ఆయిల్ తీసుకోండి, మాకు ఆలుగడ్డ, ఉల్లిపాయలు, టమాటాలు పంపండి అని నేరుగా చెప్పే పరిస్థితికి వచ్చింది. సరిగ్గా చూస్తే అక్కడ ఉల్లిపాయలు కిలో ధర దాదాపు 250కి అమ్ముతున్నారు. అదే ఉల్లిపాయ మన దగ్గర మాత్రం 15 నుంచి 20 రూపాయలకే దొరుకుతుంది. అంటే డిఫరెన్స్ ఎంత ఉందో మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడిప్పుడే ప్రపంచానికి అర్థమవుతుంది భారత్ ఎంత పవర్ఫుల్ దేశమో. మనతో శత్రుత్వం పెడితే ఫ్యూచర్ ఎంత పెద్ద నష్టాలు జరుగుతాయో వాళ్ళకి అర్థమవుతున్నాయి. అయితే అసలు మిడిల్ ఈస్ట్లో ఏం జరుగుతుంది, ఈ పరిస్థితి ఎందుకు ఇలా మారింది, వివరంగా అర్థం చేసుకుందాం. అయితే మీరు ముందుగా తెలుసుకోవాలి, కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. పూర్తిగా అర్థం చేసుకోవడానికి వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ పని మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మీరిచ్చే చిన్న సపోర్ట్ కూడా మాకు ఒక పెద్దదిలా ఉంటుంది. సో మా నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు తీసుకురాగలను. ఇప్పుడు అసలు సిచ్యువేషన్ ఏంటంటే మిడిల్ ఈస్ట్ యుద్ధం కేవలం బార్డర్ దగ్గరే కాదు, ఇప్పుడు అది నేరుగా సాధారణ మనిషి ప్లేట్లో కూడా వచ్చేసింది. అవును, కిచెన్ వరకు చేరిపోయింది. ఈ ప్రభావం అత్యంత పెద్ద భయంకరమైన విషయం ఏంటంటే యుఏఈ లాంటి ధనిక దేశాల్లో కూడా ధరలు భారీగా పెరిగిపోయాయి. కొన్ని రోజుల క్రితం వరకు నార్మల్గా ఉన్న టమాటో ధర ఇప్పుడు ఒక్కసారిగా 10 దిరామ్ అంటే దాదాపు 250కి చేరుకుంది. ఇదే పరిస్థితి ఇప్పుడు అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నారు. అంటే 1 కిలోకి ఇంత భారీ ధర చేరుకుంది. అదే సమయంలో ఉల్లిపాయలు కూడా 175 రూపాయలు దాటిపోయాయి. కానీ అసలు ప్రశ్న ఏంటంటే ప్రపంచంలోనే ధనిక దేశాల్లో ఒక్కటైనా అక్కడ ఇలా ఆహార ధరలు ఎందుకు ఇలా పెరిగిపోతున్నాయి, ఇలా ఎందుకు చాలా దేశాలు ఇదే సమస్య ఎదుర్కొంటున్నాయి? వాస్తవానికి రీసెంట్ రిపోర్ట్స్ చెప్తున్నది ఏంటంటే యుఏఈ మార్కెట్లో కొన్ని రోజుల్లోనే ధరలు డబుల్ అయ్యాయి. ముందుగా 5 దిరాహం ఉన్న టమాటాలు ఇప్పుడు 10 దిరాహం అయ్యాయి, అంటే దాదాపు 250కి చేరుకున్నాయి. అలాగే 4 ఉన్న ఉల్లిపాయలు ఇప్పుడు 10 దిరాహం అంటే 175 రూపాయలకి పెరిగిపోయాయి. అదే ఇక్కడ అసలు పరిస్థితి. అంటే ప్రతి కిలోకి ధర ఇలా పెరిగిపోయింది. పెద్ద పెద్ద మార్కెట్లో కూడా ప్రజలు షాక్ అవుతూ ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు డైలీగా తినే కూరగాయలు ఇప్పుడు లగ్జరీగా మారిపోయాయి. ఇది ఎందుకు జరుగుతుందంటే భారత్కే కాదు, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ దేశాలకు కూడా ఫుడ్ ప్రాబ్లం మొదలైంది. వాళ్ళు ఆయిల్, గ్యాస్ విషయంలో ఎంత రిచ్ ఉన్నా, కోట్ల డాలర్ల వ్యాపారం చేసినా తినడానికి మాత్రం ఫుడ్ లేదు. ఇదే అసలు సమస్య. అవును, వాళ్ళు ఎంత కలిసి ఉన్నా కేవలం నూనె, గ్యాస్తో జీవితం నడవదు. నూనె తిని ఎవ్వరూ బతకలేరు. చివరికి పేగు నింపేది ఫుడ్డే. అందుకే ఈ దేశాలు ఎక్కువగా ఆహారం, పానీయాలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. అందులో భారత్ వాటా చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఎక్కువగా సరుకు మన దేశం నుంచే వెళ్తుంది. ఇప్పుడు భారత్ వ్యవసాయ దేశం కాబట్టి మనం తక్కువ ఖర్చులో మంచి క్వాలిటీతో ఉత్పత్తి చేసి ఎగుమతి చేయబోతున్నాం. కానీ ఆ దేశాలు నేరుగా మన దగ్గర నుంచి కొనాలి, లేదంటే వాళ్ళకి సిచ్యువేషన్ ఇంకా కష్టమవుతుంది. ఇదే సరుకు వాళ్ళు యూరోప్ దేశాల నుంచి కొంటే 2-3 రెట్లు ఎక్కువ ధర పెట్టాలి. అందుకే ఒకవైపు మనం వాళ్ళ నూనె మీద ఆధారపడితే మరోవైపు వాళ్ళు పూర్తిగా మన ఫుడ్ మీద ఆధారపడాల్సి వచ్చింది. ఇప్పుడు సిచ్యువేషన్ ఇంకా కష్టమైంది. యుఏఈ లాంటి దేశాలు తమ ఫుడ్ ఆహారంలో 90% బయట నుంచి తెచ్చుకుంటాయి. కానీ ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ట్రేడ్ దెబ్బతింది. షిప్ సరిగ్గా రావడం లేదు, కొన్ని చోట్ల పూర్తిగా ఆగిపోయాయి. దీంతో సప్లై చైన్ మొత్తం బ్రేక్ అయింది. భారత్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా నుంచి వచ్చే బియ్యం, మాంసం, కూరగాయలు తీసుకొచ్చే ఓడలు కూడా మధ్యలోనే నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఓడలు సముద్రంలోనే పిసుకుపోతున్నాయి. ఇన్సూరెన్స్ ఖర్చు 3 రెట్లు పెరిగింది. కొన్ని కంపెనీలు అయితే 400% వరకు పెంచేశాయి. దీంతో కెప్టెన్లు కూడా రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేరు. అందుకే పరిస్థితి ఇంకా కష్టమవుతుంది. ఇది కాకుండా ఇప్పుడు రంజాన్ నెల కూడా జరుగుతుంది. ఈ టైంలో డిమాండ్ ముందుగానే పెరుగుతుంది. యుద్ధం వల్ల సప్లై ఆల్రెడీ తగ్గిపోయింది. దీంతో డిమాండ్ సప్లై మధ్య గ్యాప్ ఇంకా పెరిగింది. అంతేకాదు ప్రభుత్వం కూడా సైలెంట్గా లేదు. కానీ సమస్య ఏంటంటే ఎక్కువ భాగం సరుకులు ఇండియా నుంచే వస్తాయి. అదే ఇప్పుడు సరిగ్గా వెళ్ళలేకపోవడంతో అక్కడి పరిస్థితి మరింత టెన్షన్గా మారింది. ఇదే పరిస్థితి చూస్తే భారత్ ఇప్పుడు
లాల్ సముద్రం రూట్ ఉపయోగించాలని ఆలోచనలో ఉంది. ఈ ఐడియా మొదట భారత్ నుంచే వచ్చింది. ఇప్పుడు యూఏఈ కూడా దీనికి ఓకే చెప్పే పరిస్థితిలో వచ్చింది. అక్కడ యూఏఈ ప్రభుత్వం కూడా సైలెంట్గా లేదు. రోజు మార్కెట్లో ఇన్స్పెక్షన్స్ చేస్తూ ఎవరు ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నారో చూసి యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ ఇంత అలోన్ సరిపోవడం లేదు. ఎందుకంటే ఇంపోర్ట్ కాస్ట్, ఇన్సూరెన్స్ కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి. అవి తగ్గిపోతే ట్రేడర్స్ కూడా తమ ధరలు తగ్గించారు. అందుకే ఎక్కువ ధరలు పెంచే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కానీ సిచ్యువేషన్ ఇంకా కంట్రోల్లో పూర్తిగా రాలేదు. అయినా కూడా అధికారులు ప్రజలకు భరోసా ఇస్తున్నారు. దేశానికి 6 నెలల వరకు రేషన్ సేఫ్గా ఉందని. ఈ ధరల పెరుగుదల తాత్కాలికమని చెప్తున్నారు. కానీ నిజమేంటో మనకు తెలుసు. ఈ సమస్య ఎదుర్కొనేందుకు భారత్తో మాట్లాడడం కూడా మొదలుపెట్టారు. ఇంకా భారత్ వైపు చూస్తే సిచ్యువేషన్ కాస్త విచిత్రంగా ఉంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ మనకు బాస్మతి అన్నం, ఉల్లిపాయలకి పెద్ద మార్కెట్. కానీ యుద్ధం వల్ల సముద్ర మార్గాలు మూసుకుపోయాయి. దీంతో మన ఎగుమతులు తగ్గిపోయాయి. సరుకు బయటికి పంపలేకపోతున్నాం. ఇండియాలో ఉల్లిపాయలు, బాస్మతి అన్నం ధరలు కిందకి పడిపోతున్నాయి. దీంతో ఇప్పుడు రైతుల ఆదాయంపై నేరుగా ప్రభావం పడుతుంది. మన దేశం వ్యవసాయంపై ఆధారపడే దేశం కాబట్టి ఎగుమతులు కొనసాగడం చాలా అవసరం. అదే సమయంలో కొన్ని దేశాలు నేరుగా ఆయిల్ డీల్స్ వైపు వెళ్ళడం ప్రారంభించాయి. మీడియా కూడా చెప్తుంది ఎందుకు లాంగ్ టర్మ్ ఆయిల్ డీల్స్ చేసుకోవద్దని. కానీ ఒక్కసారి లాంగ్ టర్మ్ డీల్ చేస్తే అది సులభంగా బ్రేక్ చేయలేరు. అందుకే ఆయిల్ డీల్స్ ఉంటే అది ఫుడ్ సప్లైకి కూడా లింక్ అవుతుంది. అలా బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. మిగతా విషయం మీకే అర్థమవుతుంది. ఇంత జరుగుతున్న భారత్కు ఇప్పటి వరకు పెద్ద లోటు కనిపించడం లేదు. ఎందుకంటే యూఏఈ నుంచి వచ్చే నూనె నౌకలు అనుమతులు వస్తూనే ఉన్నాయి. మనకు కావాల్సిన క్లియరెన్స్ ముందుగానే తీసుకుంటున్నాం. ఈ ఉదయం కూడా శివాలిక్, నందాదేవి అనే 2 ఎల్పీజీ నౌకలు సేఫ్గా భారత్కు చేరుకున్నాయి. అంటే సప్లై పూర్తిగా ఆగిపోలేదు. నిరంతరం మనకు నౌకల క్లియరెన్స్ వస్తూనే ఉంది. ఇరాన్ నుంచి కూడా సెక్యూరిటీ హామీ వచ్చింది. అందుకే ఈ టైంలో భారత్కు పెద్ద సమస్య లేదు. కావాలంటే ఇక్కడి నుంచి నేరుగా ఎగుమతులు కూడా చేయొచ్చు. కానీ భారత్ ఒక పెద్ద నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్టు ఉంది. భారత్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ డీల్ కోసం ఎదురు చూస్తుంది. ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడానికి సిద్ధమవుతుంది. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇది ఇలా ఉంటే మరో పెద్ద వార్త అమెరికా నుండి వచ్చింది. అక్కడ ఒక్కసారిగా 60 దేశాలపై విచారణ ఆదేశాలు ఇచ్చారు. ఇది అంతర్రాజకీయంగా పెద్ద విషయం. అందులో భారత్, చైనా, పాక్ లాంటి పెద్ద దేశాలు కూడా ఉన్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ట్రంప్ మొదట ఒక్క రోజు ముందే 16 దేశాలపై విచారణ మొదలుపెట్టాడు. కానీ కేవలం 24 గంటల్లోనే ఆ సంఖ్య 60కి పెరిగింది. చివరికి ట్రంప్ అసలు ఏం చేయాలనుకుంటున్నాడు? ఇది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అయితే అసలు విషయం ఏంటంటే భారత్ లాంటి దేశాలపై ఎక్కువగా టారిఫ్ వేయాలనుకుంటున్నారు. అదే ఇప్పుడు పెద్ద డౌట్. పూర్తి వివాదంగా చూద్దాం. మొదట ఈ విచారణ 16 దేశాలపై మొదలైంది. కానీ ఇప్పుడు భారత్ సహా 60 దేశాలకు పెరిగింది. ఇవన్నీ తక్కువ ఖర్చుతో కార్మికులను ఉపయోగించి ఉత్పత్తులు తయారు చేసే దేశాలు. అమెరికా ఏమంటుందంటే భారత్ లాంటి దేశాల్లో చీప్ లేబర్ వాడడం వల్ల అక్కడ తయారయ్యే ప్రోడక్ట్స్ ఖర్చు తగ్గుతుంది. అవి మార్కెట్లోకి వచ్చినప్పుడు అమెరికా కంపెనీల కాంపిటీషన్ పెరుగుతుంది. వాళ్ళ బిజినెస్కి నష్టం జరుగుతుందని ఆరోపిస్తున్నారు. దీంతో అమెరికన్ కంపెనీలు సస్టైన్ అవ్వడం కష్టమవుతుంది. ఇది నిజమే. ముఖ్యంగా చైనా విషయానికి వస్తే చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసే ఎక్స్పోర్ట్ చేస్తుంది. దానికి మ్యాచ్ అవ్వడం చాలా దేశాలకు కష్టమే. ఇది భారత్కు ఒక టెన్షన్ విషయమే. ఎందుకంటే మన దేశం కూడా అమెరికాకు కోట్ల డాలర్ల విలువైన కప్పలు, గోడీలు, సీ ఫుడ్ లాంటి చాలా వస్తువులు ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ తర్వాత ఎక్స్పోర్ట్ కొనసాగుతుంది. ఏదైనా అనుమానం కనిపిస్తే ట్రంప్ ప్రభుత్వం 10 నుంచి 60% టారిఫ్లు పెంచే అవకాశం ఉంది. ఇదే ఇప్పుడు బిగ్గెస్ట్ రిస్క్. ఇంకా ఇంపోర్ట్ ట్యాక్స్ కూడా పెట్టొచ్చని మాట్లాడుతున్నారు. టారిఫ్ పెంచుతామని కూడా హెచ్చరిస్తున్నారు. కానీ ఇదంతా మధ్యలో సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేయడంతో దాన్ని దాటేందుకు ట్రంప్ కొత్త మార్గాలు వెతుక్కుంటున్నాడు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఇవన్నీ ఒక స్ట్రాటజీనా, లేక భారత్ పెరుగుతున్న ఆర్థిక శక్తి అమెరికాకు తలనొప్పి అవుతుందా? మీరు ఏమనుకుంటున్నారు? ఈ మొత్తం గేమ్లో నిజంగా ఎవరు గెయిన్ అవుతున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో వందే మాతరం అని రాయండి. మనందరికీ అది గర్వకారణం. ఇంకా ఈ వీడియోని అయితే ఎవరు తెలుసుకోలేదో వాళ్ళకి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుసుకుంటారు.